దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియులారా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 30వ తేదీ జూలై మాసము 2024 సంవత్సరం. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఆదికాండము 17వ అధ్యాయము 6వ వచనం. నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును. పూర్తి వచనము, నీకు అత్యధికముగా సంతాన అభివృద్ధి కలుగచేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును, రాజులు నీలో నుండి వచ్చెదరు. ఈ వాగ్దానము ఇంగ్లీష్లో ఈ విధంగా ఉంది. Genesis chapter 17 verses 6, English Standard Version. I will make you exceedingly fruitful. నిన్ను అత్యధికముగా ఫలభరితంగా చేయుదును. Nations, నేను నిన్ను దేశములుగా చేసేదను. And kings shall come from you. నీలో నుండి రాజులు వచ్చెదరు. అంటే దేవుడు ఒక వ్యక్తిని ప్రేమిస్తే, ఎగ్జాంపుల్కి మనము ఎవరినైనా ప్రేమిస్తే వారి నుంచి ఏం తీసుకోవాలని ఆశపడతాం? ప్రేమ, ఆప్యాయత. అంటే వాళ్ళు మనల్ని ప్రేమించాలని, వాళ్ళు మన కోసం ఉండాలని ఆశపడతాం, అంతే కదా. అయితే ఇక్కడ దేవుడు ఆదాముని సృష్టించుకున్నది ఆదాములో నుండి జనములను దేవుడు సంపాదించుకోవాలని. అయితే ఆదాము ఎప్పుడైతే తప్పిపోయాడో 7వ వాడైన హానోకు వరకు దేవునికి ఎవరు దొరకలా. హానోకు దేవునితో నడిచాను గనుక దేవుడు హానోకును తీసుకొని వెళ్ళిపోయాడు. ఫైన్. అయితే ఇప్పుడు దేవునికి ఎవరు కావాలి? జనాంగము కావాలి. అయితే దేవుడు ఆ యొక్క ఏ విధముగా ఆశీర్వదించాడు ఆదామునంటే, నీవు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపి దానిని ఏలు అన్నాడు. అంటే ఈ జాబ్ ఎవరికి? ఆదాముకి అప్పచెప్పేశాడు. దేవుడు 7వ దినమున విశ్రాంతి తీసుకున్నాడు. 6 రోజులు సృష్టించిన సృష్టి అంతా కూడా తన కుమారుడైన ఆదాము చేతికిచ్చేసి దేవుడు విశ్రాంతి తీసుకున్నట్లు మనము చూడగలుగుతున్నాం. అయితే దేవునికి ఇప్పుడు జనములు కావాలి, జనాంగము కావాలి. అయితే దేవుడు తీయాలి అంటే దేవుడు కొంతకాలము ఆ యొక్క ఆదాముని టెస్టింగ్లో ఉంచాడు. ఆ టెస్టింగ్లో ఎప్పుడైతే ఆదాము పడిపోయాడో, దేవుడు ఈ ఆదాము తన యొక్క వైబ్స్ అంటే ఆదాములో నుండి ఎముకను తీసి అవ్వను చేశాడు. అయితే అవ్వ కూడా ఎప్పుడైతే తను వినకూడని మాటలు వినిందో, ఆ యొక్క ఇద్దరు కలిసి పాపం చేశారో, ఏం జరిగింది అని అంటే వెంటనే అక్కడ జరగవలసింది దేవుడు వారిని వెళ్ళగొట్టాడు. అంటే జనమును, జనాంగమును, అంటే దేవుడు తన కొరకు ఒక ప్రత్యేక జనాంగాన్ని కలిగి ఉండాలని పరిశుద్ధ గ్రంథం అంతా మనం చూడగలుగుతున్నాం. మనం కూడా అంతే కదా, నాకంటూ. కనుక ఈ రోజుల్లో ధనమునకు, జనానికి, రాజకీయ నాయకుడు రాజకీయాలు మాట్లాడతాడు, ఒక ధనవంతుడు ధనము గురించి మాట్లాడతాడు. అయితే దేవుని గురించి మాట్లాడాలి అంటే ఆ వ్యక్తి ఆ హృదయము నిండా దేవుడు నింపబడాలి. ఈ రోజున మన జీవితాలలో ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డ అనేక విధములుగా ఎన్నో ఆశపడుతున్నాం. కానీ మహా ఆశపడితే సబ్జెక్ట్ మనం తీస్తే మనం బాగుండాలా, ఒక ఇల్లు కట్టుకోవాలా, మంచిగా బతకాలా, ఎవరి దగ్గర ఏది ఆశపడకూడదు, వీలైనంత మటుకు మన బిడ్డల్ని పెద్ద చదువులు చదివించుకోవాలా, వాళ్ళు సంతోషంగా సుఖముగా వారి కుటుంబాలతో ఉండాలా.
ఇంతకు మించి మనిషి కోరుకునేది ఏమీ ఉండదు. అయితే ఇప్పుడు దేవుడు ఆశిస్తుంది నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి ఏంటి అనంటే, దేవుడు నీలో నుండి ఏమి తీయగలడు. ఉదాహరణకి ఈరోజు వాక్యం ఏంటి? నీలో దాగి ఉన్న ఇది సత్యం. అంటే నీలో దేవుడు ఏమి దాచిపెట్టాడు. మీకు తెలుసా, చాలాసార్లు మనం సముద్రంలోకి వెళ్తే కాళ్ళు తడుపుకొని వస్తాం, మహా అయితే కాసేపు ఈత కొడతాం అంతే. అయితే చేపలు పట్టేవాడు చేపలు పట్టుకోవడానికి వెళ్తాడు. యేసుప్రభు వారి స్లోగన్ తెలుసు కదా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనం, నా వెంబడి రండి, ఫాలో మీ, ఐ విల్ మేక్ యూ ఎ ఫిషర్ ఆఫ్ ద మ్యాన్. అంటే మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరులుగా చేసేది. అంటే దేవుడు మనుషుల్ని సంపాదించుకోవాలని ఆశపడుతున్నాడు తన కోసం. ఎందుకంటే ఆయన నశించిపోతున్న ఆత్మల కోసం వచ్చాడు. ఈ చేపలు పట్టేవాడు చేపలు పట్టుకొని వస్తాడు. అయితే మరి బాగా డైవింగ్ లోపలికి వెళ్ళగలిగిన వాడు సముద్రంలో రత్నాలు, మాణిక్యాలు, వజ్రాలు, వైడూర్యాలు ఉన్నాయి. అదే విధముగా ఆ యొక్క ఆకాశ మండలంలోకి ఎక్కగలిగిన వాడు స్పేస్లోకి అక్కడకున్న ఖనిజాలని తీసుకురాగలుగుతున్నాడు. అలాగే భూమిని తవ్విన వాడు లోపల నుండి తీస్తున్నాడు. ఏ రోజైనా నీ లోపల దేవుడు పెట్టిన ధననిధిని నువ్వు చూడగలిగావా? దేవుడు పెట్టిన ధననిధిని నువ్వు చూడాలి అంటే మొట్టమొదట నీవు ఎటువైపు వెళ్తున్నావు, దేనికోసం ప్రయాసపడుతున్నావు అన్నది ఒక్కసారి ఆలోచించి చేసి, రెండవది నిజంగా అది నీకు సంతోషాన్ని ఇస్తుందా, నిజముగా నిన్ను ఆ యొక్క ప్రేమలో నడిపిస్తుందా, నిజముగా నీకు ఆ కార్యము వలన నీ లోపల అంతరంగంలో కదా. ఇప్పుడు వచ్చాను, అనేక మంది అంతరంగంలో దుఃఖం పెట్టుకుని పైకి సరిపెట్టేసుకుంటూ బతికేస్తున్నాము. కానీ ఒక్కసారి దేవుని గొప్ప ప్రణాళిక నా లోపల ఏమి పెట్టాడు, ఐ హ్యావ్ అపాయింటెడ్ యూ టు బ్రింగ్ అవుట్ ద పీపుల్ ఫ్రమ్ యూ అని కూడా ఈ భావాన్ని మనం రాయొచ్చు. అంటే దేవుడు అబ్రహామును నియమించిన కార్యము అబ్రహాములో నుండి జనాంగమును తీసుకోవాలని అబ్రామును పిలిచి, దేవుడు నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీలో నుండి జనములను వచ్చినట్లు చేయుదును. అంటే ఎంత భయంకరంగా దేవునితో ఆ అబ్రహాము నడిచి ఉండాలి, దేవుని మీద ఆధారపడాలి. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఇది నా కేవలము ఆత్మ ద్వారా అని మీకు అనేక సార్లు చెప్పిన, మనము మన శక్తిని, మన యుక్తిని మనము చేయగలిగింది అని ప్రయత్నం చేస్తూ ఉంటాం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు తన కార్యము చేయాలి అంటే నీవు నేను కూడా, ఉదాహరణకి హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, మనలో ఏదైనా కంతి ఉందనుకోండి, మనలో ఏదైనా రోగం ఉందనుకోండి, మనలో ఏదైనా ఉందనుకోండి, ముందు ఏం చేస్తారు? మనకు మత్తు ఇస్తారు. మనల్ని మత్తులోకి నడిపించి డాక్టర్ మనల్నే కోసి మనలో ఉన్న వ్యాధిని బయటికి తీస్తాడు. అదే విధముగా మనము ఇంకొక రకముగా ఆలోచన చేస్తే, దేనిలోంచైనా మనము తీయాలి అంటే మొదట దాన్ని విప్పాలి. ఇప్పుడు మనము ఆ యొక్క విప్పకుండా పైనుండి ఎలా తీస్తావు అంటే, దేవుడు నీ అంతరంగములోంచి తీసుకోవాలి. మనలో ఎన్ని అంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుని వాక్యము సజీవమైనదై రెండంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటే వాడి కలిగి ప్రాణ, ఆత్మ, దేహము, కీళ్ళు, మూలుగు విభజించినంత మట్టుకు దూరుచు హృదయ అంతరంగములను పరిశోధించును.
ఆ హృదయ అంతరంగములలో నుండి ఫ్రమ్ ద డెప్త్స్ ఆఫ్ ద హార్ట్ గాడ్ ఈజ్ గోయింగ్ టు టేక్ అవుట్. ఈ రోజున దేవుడు అన్న పేరుని వాడుతున్న నీవు నేను అసలు ఆ నామము ఉచ్చరించడానికి కూడా యోగ్యత లేని నీవు నేను దేవుడు తన నిమిత్తము ఒక జనాంగమును తీయాలి అని అంటే ఈ వాగ్దానము దేవుడు అబ్రహాముతో చేస్తున్న నిబంధన. వాగ్దానం మాత్రమే కాదు, నిబంధన. వాగ్దానమునకు నిబంధనకు తేడా ఏమిటంటే వాగ్దానము అనేది మనము ప్రార్థన చేసి పొందుకునేది, లేకపోతే వాగ్దానము అనేది ఒక వ్యక్తి చెప్పేది. అయితే చెప్పింది ఖచ్చితంగా నేను చేసి తీరుతాను, చేయకపోతే నేను ఏ విధముగా నేను ఒట్టు పెట్టుకుంటున్నాను అనేది నిబంధన. ఎంతో మంది మనకి ఉచిత సలహాలు, ఉచిత స్టేట్మెంట్స్, లేకపోతే ఉచిత వాగ్దానాలు చేసి వెళ్ళిపోయారు కదా. ఏది ఆ ఒట్టేది? ఒట్టు తీసి గట్టు మీద పెట్టి వెళ్ళిపోతున్నారు కదా. దేవుడు ఎందుకు నిబంధన చేశాడు అంటే ఒకవేళ అబ్రహాము నువ్వు మారిపోయినా నేను నీకు మారను అని చెప్పి అబ్రహామును 99 ఏండ్ల వాడైనప్పుడు దేవుడు దర్శించి నా సన్నిధిలో నీవు నిందారహితుడివై గడుపు అని చెప్తాడు. ఇక్కడ ఆదికాండం 15:1 యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికము. బహుమానము అంటే దేవుడు ఇవ్వబోయే జీవితము, దేవుడు ఇవ్వబోయే జీతము, దేవుడు ఇవ్వబోయే ఏదైనా కూడా దేవుడు నీకు నాకు ఈరోజు ఏమి ఇవ్వాలని ఆశపడుతున్నాడు అన్నది మనము చూస్తే యెషయా గ్రంథము 43:4 నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతే. మనము ఎవరి దృష్టికి ప్రియముగా ఉండాలని ఆశపడుతున్నాం? ఏ రోజన్నా దేవుని దృష్టికి ప్రియుడిగా ఉండాలని ఇష్టపడుతున్నామా? నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించెదను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించెదను. కరెక్టే. అయితే ఇవన్నీ జరగాలి అంటే దేవుడు ఏమి నిబంధన చేస్తున్నాడు అని అంటే యెషయా గ్రంథము 43:1 యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. చూసా, మనము దేవుని చిత్తమైతే రేపు నేర్చుకోబోతున్నాం నీవు నా సొత్తు అని. అంటే దేవుడు తన స్వాస్థ్యముగా, తన స్వంతముగా. అందుకనే ఇక్కడ ఒక్కసారి ఆగితే దేవుడు ఏమి ఇష్టపడుతున్నాడు ప్రార్థన అంటే, నన్ను అడుగుము, జనములను స్వాస్యముగా, భూమిని దిగంతముల వరకు సొత్తుగా నీకు ఇస్తాను. అంటే దేవుణ్ణి నీవు నేను అడగవలసింది, మనకి అడగక ముందే దేవునికి అన్నీ తెలుసు అని తెలుసు కదా. జనాన్ని అడగాలంట, దేవా ఇంతమంది నశించిపోతున్నారే, అయ్యో ఈ కువైట్ దేశము నిన్ను ఎరగకుండా ఉందే, నాకు జనాన్ని అప్పగించవా, అయ్యో వారిని నీకు ఇష్టమైన బిడలుగా చేసే భాగ్యము నాకు ఇవ్వవా, వారిని నీ కొరకు సంపాదించే కృప నాకు ఇవ్వవా, వారికి నీ వాక్యము చెప్పే యోగ్యత నాకు ఇవ్వవా. చూసారా, దేవుడు వినడా? దేవుడు చేయడా? దేవుడికి ఇష్టమైంది ఇది కాదా? నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చువు. నేనే నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణ రక్షణ క్రయముగా, చూసారా, ఐగుప్తును నీకు బదులుగా కూషును, సెబా దేశాలు నీకు ఇవ్వాలనుకుంటా. నీవు ఆయనతో
ఏ రోజునైతే అయితే ఈ జనాంగం ఎలా ఉంటారో మీకు తెలుసు కదా. నేను ఇంత కఠినమైన బాధల గుండా వచ్చాను కదా. యెహెజ్కేలు 36:10 అంటాడు, మీ మీద మానవ జాతిని ఇశ్రాయేలీయులందరినీ విస్తరింపచేసేదను. నా పట్టణములకు నివాసులు ఒత్తురు, పాడైపోయిన పట్టణములు మరలా కట్టబడును అని చెబుతూ మీ మీద మనుష్యులను, పశువులను, అంటే ప్రభువునందు ప్రియులరా, పశువుల వంటి స్వభావం, మృగముల వంటి స్వభావం, అన్యాయం అయిపోతాం మనం వాళ్ళ కోసం. మనం ముందు ఒక మాట, వెనకాల ఒక మాట. కానీ నువ్వు అడిగావే దేవుణ్ణి, జనాన్ని నీ కోసం సంపాదిస్తాను అని. ధనాన్ని నీ కోసం సంపాదించుకుంటావు, కానీ జనాన్ని దేవుని కోసం. ఈ రోజున రాజకీయ నాయకుడు జనం కోసం, ఓట్ల కోసం తిరుగుతాడు. తర్వాత అతని ముందుకు వెళ్ళి మనకి తెలుసు కదా, మరి సేవకుడికి నాయకుడికి తేడా తెలీదా? ఈ రోజున యేసుక్రీస్తు ప్రభుల వారు బలియాగమైపోయి ప్రాణము పెట్టి దేవుని కోసం జనాంగాన్ని ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించాడే నిన్ను నన్ను. ఈ రోజున దేవునికి ఇవ్వడానికి నీ దగ్గర ఏమి ఉంది అంటే ఆలోచించి ఏమివ్వగలను. ఈ వాగ్దానాలు దేవుడు నిబంధన అని చెప్పాను కదా. ఆదికాండము 28వ అధ్యాయము అక్కడ యాకోబుతో 14 మాత్రం నేను చదువుతున్నాను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టు, తూర్పు తట్టు, ఉత్తరపు దక్షిణపు తట్టు వ్యాపించదు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా. అంటే దేవుడు యాకోబుని దీవించిన దేవుడు, ఇస్సాకును దీవించిన దేవుడు, అబ్రహామును దీవించిన దేవుడు ఏ దేవుడు తెలుసా? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. ఈ మాట మనుషులు చెప్పగలరా? నీ కుమార్తె చెప్పగలదా? నీ సొంత వాళ్ళు చెప్పగలరా? ఆలోచించండి. హక్కుల గురించి పోట్లాడి నీ మనస్సు ఎరుగక నిన్ను కుతంత్రాలతో నిన్ను గెలవడానికే, నిన్ను నాశనం చేయడానికే, నిన్ను ఓడిపోవడానికి. అంటే ఆలోచించండి. నువ్వు ఎదుటి వ్యక్తిని ఆటలో ఓడించగలవు, ఆ యొక్క పోరాటంలో లేకపోతే గొడవల్లో ఓడించగలవు, మాటల్లో ఓడించగలవు, ఏ విధము చేతైనా ఎదుటి వ్యక్తిని ఓడించగలవు, ఓడించి తీరుతావు. కానీ ఆ వ్యక్తిని గెలవాలి అని అంటే, ఆ వ్యక్తిలో ఉన్న మనస్సుని గెలవాలి అంటే చాలా కష్టం తెలుసు. అంటే ఒక వ్యక్తి మనసు, ఒక వ్యక్తి అంతరంగము అంత లోతుగా ఉంటుందంట. అంటే దేవుడు నీ అంతరంగాన్ని గెలవాలని ఇష్టపడుతున్నాడు. చాన్నాళ్ళైన తర్వాత యాకోబు తిరిగి వస్తుంటే ఆదికాండము 35వ అధ్యాయం 10వ వచనం, దేవుడు అతనితో నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు. అక్కడ చెప్పలా, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టాను. దేవుడు నేను సర్వశక్తి గల దేవుడను. నీవు ఫలించి అభివృద్ధి పొందు, జనముల సమూహము నీ వలన కలుగును, రాజులు. అంటే దేవుడు ఒకసారి చెప్పాడు కదండి, నాకు నీకు అనుకుంటున్నావు. కరెక్టే, దేవుడు ఒకసారి చెప్తే చెప్పినట్టే. కానీ ఆ చెప్పింది దేవుడు వెనక్కి తీసుకోకుండా, అంటే మళ్ళా వేరేగా తీసుకుంటారేమో. అంటే నువ్వు ఆ స్టాండర్డ్కి వెళ్ళకపోతే ఆ వాగ్దానం అలాగే ఎదురు చూస్తూ ఉంటుంది.
దేవుని యొక్క వాగ్దానాలు ఎన్నో నీ జీవితంలో నెరవేర్పు కొరకు ఆతురపడుతున్నాయే. దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడే. దేవుడు నిన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండపైన ఎక్కించాలని ఆశపడుతున్నాడే. దేవుడు నీ కోసం సిద్ధపరిచినది నువ్వు పొందుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడే. ఈరోజు నేను నీకు నేర్పించే వాక్యం, నీలో దాగి ఉన్నది దేవునికి కావాలా? నీలో నుండి దేవుడు జనమును తీయాలా? నీలో నుండి దేవుడు తనకి కావలసింది తీసుకోవాలా? అది నీ లోపల నుండి. కానీ మనుష్యులకి నీ దగ్గర నుండి సహాయము, డబ్బు, అంటే వాళ్ళకి కావలసింది వేరే, దేవునికి కావలసింది వేరే. ఈ రోజున నీవు మరి ఏది ఇవ్వగలుగుతున్నావు? దేవుడు నీ యొద్దకు వచ్చి నీలో నుండి తీయాలి అని ఆశపడుతున్నాడు. ఏం తీసుకోగలుగుతాడు? అబ్రహాములో నుండి జనాన్ని తీయగలిగాడే. ఒక్కడు చాలండి దేవునికి. ఆయన తీసుకోగలడండి. ఆయన తీసుకునేటట్లుగా ఆయన చేతిలో నువ్వు ఇమిడిపోగలవా? ఆయన గుణగణాలకి నీవు మలచగలవా? ఆయన చిత్తములో నీవు అంగీకరించగలవా? ఆయన చిత్తానికి తల వంచగలవా? ఏ రోజునైతే నువ్వు ఈ కార్యము చేయగలుగుతావో, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుడు నీ కొరకు సమస్తము చేస్తాడు. ఆయన చక్కబెడతాడు. ఇదండి వాక్యం. అబ్రాహాములో నుండి జనాంగాన్ని తీశాను అన్న ఇస్సాకునేగా ఇచ్చాడు. ఇష్మాయేల్ని వేరొక జనముగా చేస్తానన్నాడు. ఈరోజు అరబ్బోళ్ళు ఆలేగా. మరి ఈ రోజున ఈ అరబ్బోల్లోంచి ఒక భూమిని తవ్వి తారుని తీసి అందులోంచి కిరోసిను, డీజిలు, పెట్రోలు, వైట్ పెట్రోలు, ఆఖరికి ఇన్ని తీస్తున్నారే. ఒక పాలలోంచి పెరుగు, వెన్న, నెయ్యి ఇన్ని తీస్తున్నారే. మరి నీలో నుండి తీయాలి అంటే అంతగా నువ్వు దేవునికి సాగిలపడగలవా? అంతగా దేవుని కోసం నిలబడగలవా? తీసుకోనాయనా అనగలవా? ఆయన తీసుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు. నీ హృదయం అనే ద్వారం యొద్ద తట్టుచూ సిద్ధముగా ఉన్నాడు. నన్ను చూడండి, నేను నమ్మిన వాళ్ళే నన్ను మోసం చేశారు. నా ముందు ఒక మాట, వెనకాల ఒక మాట. ఎన్ని గొడవలు పెట్టేశారంటే, ఈవిడిని నమ్మి మేము తీసుకెళ్తే ఆవిడ నన్ను మోసేసింది. నా దగ్గరకు వచ్చే అమ్మలక్కలు నా ప్రార్థనకి నా దగ్గర దొంగేడుపులు ఏడుస్తారు. బయటికి వెళ్ళేటప్పటికి వాళ్ళ మాటలు వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఇక్కడ ఇలా అంటారు, అక్కడ అలా గొడవలు పెట్టేసుకుంటారు. మనుషులు అంతే. వారి పక్షమున దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడే. ఆయనకి ఇష్టమైన బిడ్డగా నిన్ను నియమించాడే. ఆయన చిత్తంలో నువ్వు ఉండాలని ఆశపడుతున్నాడే. ఒక్కసారి నీ హృదయపు లోతుల్లోనికి చూడు. అక్కడ నిజంగా దేవుడు ఉన్నాడా? అక్కడ దేవునికి కావలసింది నీ హృదయపు అంచుల్లో దొరుకుతుందా? ఆలోచించేద్దాం. నీవు గాఢ నిద్రలో దేవుడు నిన్ను లోతుగా దర్శిస్తాడు. నీ అంతరంగములోనికి వెళ్తాడు. అక్కడ ఉంటాడు దేవుడు. ఈ వాక్యము దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమమేడా, కృప కలిగిన తండ్రి, ఈ వాక్యము రెండవసారి రికార్డింగ్ చేశాను. మొదటిసారి ఆవేశంతో చెప్పాను, నువ్వు దాన్ని కొట్టివేశావు. ఎంతగా వెదికానో తిరిగి పొందుకోవడానికి అది రాలా. ఉదయకాలమున ఈరోజు ఎలాంటి వెతుకుతున్నావో, ఏ విధముగా మాలో నుండి నువ్వు జనాన్ని తీయాలని ఇష్టపడుతున్నావో మాకు అర్థమైంది. మా జీవితాలు నీ చేతుల్లో ఉన్నాయని, నీ కృపతో మమ్మల్ని నిలబెడుతున్నావని, నీ యొక్క దయాదాక్షిణ్యాలు మా మీద ఉన్నాయని నజరేయుడైన యేసు నామమున వాక్యం వింటున్న వీరందరినీ పేరు పేరు చొప్పున వారి కుటుంబాలను నీ చేతుల్లో పెట్టి యేసు నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.